హాయ్ అండి, ఈరోజు అయితే సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అది కూడా సైజ్ బ్లౌజ్ తోటి చూపించబోతున్నాను. అది ఎలాగనేది వీడియోలో చూడండి. నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తాను అనేది కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదా, నేనైతే ఇట్లా మీటర్ క్లాత్ అయితే ఉందండి. ఇదైతే మీటర్ ఇచ్చేసారు వాళ్ళైతే. ఇలాగనమాట, ఇట్లా 2 ఫోల్డ్ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే చేతులు తీస్తున్నాను. చేతుల కోసం అయితే ఇలా 4 మడతలు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈక్వల్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఏదైనా క్రాస్ తేడా ఉన్నట్టయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయండి. ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. నేను హ్యాండ్స్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టేసుకున్నాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాత మనకు ఇది సాదా బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం అయితే పెట్టుకోవాలి. హెమ్మింగ్ కోసం అయితే ఒక 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎక్కువనే ఉంది క్లాత్ వచ్చేసి, అందుకని నేనైతే ఒక 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగనమాట. ఇలా వేసిన తర్వాత మనం బ్లౌజ్ని అయితే ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ అన్నట్టు, లెఫ్ట్ హ్యాండ్. మీరు ఉల్టా తీసుకునేది ఉన్నా తీసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు స్ట్రేట్ మెజర్మెంట్ తోటి అయితే చూస్తున్నా, అంటే స్ట్రేట్ ఉన్న దాంతో చూస్తున్నా, తిరమర లేదు. సాదా కటింగ్ అండ్ సీదా ఉన్నదన్నమాట. ఓకేనా. అయితే ఫస్ట్ ఏం చేశాను, నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాను. అలాగే ఇది హెమ్మింగ్ పట్టీ ఉంటుంది కదా సాదా బ్లౌజ్లకు వచ్చేసి, అయితే ఇది హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు మీ క్లాత్ని బట్టి. నేను ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువనే ఉంది కదా అనేసి అయితే నేను 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. అయితే ఇలా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చేతి హ్యాండ్ నేను ఎటు సైడ్ తీసుకున్నా, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అయితే వేసుకున్నానండి. చూడండి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు, చేతి లూజ్ అయితే చూసుకోవాలి, మంచిగా టైట్గా పట్టుకోవాలి. ఇక్కడ చేతి లూజు, ఈ కాటన్ బ్లౌజులు కాబట్టి కొంచెం గుంజుతూ ఉంటే సాగుతూ ఉంటాయి అనమాట. వీటిని ఖచ్చితంగా కరెక్ట్గా పట్టుకోవాలి. కొంచెం లాగి టైట్గా పట్టుకుంటేనే మన బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఇలాగనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోండి. ఓకేనా. ఇలా ఇక్కడ లూజ్ వేసుకున్న తర్వాత చేతి హైట్ అన్నట్టు, ఇప్పుడు చేతి హైట్ ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ లైన్ మీద ఉంచేసుకొని ఇలా కరెక్ట్ లాగి పెట్టారంటే మీకు చేతి హైట్ కూడా తెలిసిపోతుంది. ఇక్కడ కుట్టు దగ్గర ఒక్క మార్క్ వేసుకోండి. కుట్టు దగ్గర మళ్ళీ మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం కొంచెం కావాలి కదా. ఇప్పుడు 2 జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు మీరు కుట్టే విధానాన్ని బట్టి. ఓకేనా. ఇప్పుడు ఇది క్లియర్ కదా. ఇది ఇలాగ ఉంచాలి. ఇక్కడే ఉంచి ఇలా కరెక్ట్ చూసుకొని ఇలా మన హ్యాండ్ పెట్టేసి కరెక్ట్ ఇలా చంక టైట్ కూడా ఈ భుజం దగ్గర ఇది ఇక్కడే ఉండాలి చూసుకోండి. మీరు పెట్టేటప్పుడే ఇలా సైజ్ జాకెట్తో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా ఇక్కడ కరెక్ట్ ఉంచుకొని ఇది ఇక్కడికి మళ్ళీ కరెక్ట్ ఉండాలి. చూసారా, యాజ్ టీజ్గా ఇట్లనే మనం ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్క్ వేసాను. అలాగే మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా మనకు, ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. సేమ్ ఈవిడ జాకెట్ ఎలా ఉందో అలాగే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది. దీన్ని ఏం కదిలించకుండా ఇలా వెనక్కి చేయి పెట్టేసి పైన వెనక్కి ఒక్కసారి చూసుకోండి. వెనక్కి కుట్టు ఎక్కడ వరకు ఉన్నది మీకు క్లియర్గా తెలియదు, తొందరగా ఈజీగా అర్థం కావడానికి అయితే వీడియో చేస్తున్నానండి. ఇలా వెనక కుట్టేడు దాకా ఉంది. ఆడికి ఒక చిన్న మార్క్ వేసుకుని మీకు ఇలా తీసినాక తెలిసిపోతుంది కదా, ఇట్లా అనమాట. ఇలా దీని తర్వాత మనము మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకేనా. క్లియర్ అయిపోయింది కదా మీకైతే. ఇలా అనమాట. ఇప్పుడు దీన్ని మనము దీని నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఈ కుట్టు మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో ఇదంతా మనకు ఎక్స్ట్రా కోసం పోతుందండి. ఇప్పుడు నేను డబుల్ లైన్ వేసేది ఇది మొత్తం మనకు కుట్టులో పోయేది అనమాట. ఓన్లీ మన కుట్టు ఇక్కడ వస్తుంది. ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు అనమాట. మరి ఇది ఓకే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎవరికైనా సరే అండి 2 ఇంచులు అయితే పెట్టుకోండి. కామన్గా మనకు బోటిక్లలో అయితే 1.5 ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు చాలా తక్కువ పెడతారు. మనం ఇప్పుడు బోటిక్ కాదు కాబట్టి మనకు కామన్గా కుట్లు వేసుకోవడం ఇప్పడం అలాంటి వాళ్ళకి అవసరం ఉంటాయి కాబట్టి మనం ఒక 2 ఇంచులు అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. 2 ఇంచుల కంటే ఎక్కువ పెట్టినంటే మన బ్లౌజ్ లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. 2 ఇంచులు పెడితే సరిపోతుంది అన్నట్టు, ఎక్స్ట్రా ఖర్చు అన్నట్టు. ఓకేనా. ఇది ఇలా ఎక్స్ట్రా ఖర్చు వరకు మనం మార్క్ వేసుకున్నామంటే మనకు హ్యాండ్ మార్క్ అయితే తెలిసిపోయినట్టే. ఇప్పుడైతే దీన్ని మనం కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనకు క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఈ చంకల జాయింట్ అనేది ఎక్కడ పడట్లేదండి, చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఇలా చంకలు జాయింట్ పడుతున్నాయంటే నేను చాలా వీడియోలు అయితే చేశానండి. మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఓకేనా. అయితే ఇప్పుడు ఇది మనకు ఇది హ్యాండ్ లొత్కు తీయాలి కదా. లొత్కు అనేది ఏం చేయాలంటే ఈ నుంచి ఒక 1 ఇంచ్ అన్నట్టు, ఒక 1 ఇంచ్ ఇలా మీకైతే కొత్త వారికి అయితే కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్
మనం కట్ చేసే మెజర్మెంట్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఇక్కడ నుంచే బాగా లోతు తీస్తారు అనమాట, కొంతమంది ఇక్కడ నుంచే తీస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇలా 1.5 ఇంచ్ నుంచి మనము ఇక్కడ ఈ నుంచి ఇక్కడికి ఎప్పుడు కానీ మనకు డౌన్ తీయాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 ఇంచ్ తీసేసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఈ నుంచి ఇక్కడికి కొలుసుకోవాలి. ఎంత వచ్చింది? 6 ఇంచులు వచ్చింది కదా. 6 ఇంచులకి సగం ఎంత అవుతుంది? 3 ఇంచులు. అంటే మనం 3 ఇంచుల కాడ మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇందులో కలిపేసేయాలి. కలిపి మనం ఇక్కడ డౌన్ ఎక్కడ తీయాలి? మళ్ళీ ఇక్కడ తీయాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా? ఇలా కరెక్ట్ ఇలా కనుక మనం తీసినట్టయితే మనకి ఇది చంక డౌన్ అనేది ముందు లొక్ అనేది తెలిసిపోతుంది. ఈ నుంచి 1.5 ఇంచ్ నుంచి దూరం నుంచి కట్ చేయండి. ఇది ఎందుకంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి ఆల్రెడీ కొంచెం ఇది ఇగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాని గురించి అయితే చెప్తున్నాను. ఇలా మనం చంక చేతి డౌన్ అయితే కట్ చేసుకున్నాం కదా, కట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది చూసారు కదా, ఇలా అనమాట. ఇక్కడ నుంచి వచ్చింది మనం ఇక్కడ నుంచి ఇలా మనకి ఇక్కడ వచ్చేసి ముడత చంకల ముడత అనేది రాదనమాట. మనం అట్లా కట్ చేసుకున్నట్టయితే మార్కు కరెక్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి వెనక ఏ సైజు వరకైనా అంతేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందులో మీరు ఇప్పుడు నేను మెజర్మెంట్ అంటే సైజ్ బ్లౌజ్ తోటి చూపించిన కదా, సైజ్ బ్లౌజ్ తోటి చూపించినప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లం చెప్పకపోతే అది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే బెస్టే. కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే మీరు సైజ్ బ్లౌజ్ లేదు టేప్ కొలతలతో తీసుకుంటున్నాం అన్నప్పుడు 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచులు అంటే మినిమం 30. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఎంత ఉన్నాయంటే అది కూడా చెప్తాను. బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఇలా మనం ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలండి. ఉక్స్ పట్టి నుంచి కరెక్ట్ కాజా పట్టి దాకా తీసుకున్నామంటే మనకు నడుము సైజ్ అయితే తెలిసిపోయింది. చూసారు కదా 32 ఉంది. ఇక్కడ కాజా పట్టి వదిలేసిన మొత్తము ఇక్కడికి పట్టుకుంటేనే 32 ఇంచెస్ ఉందన్నమాట. 32 ఇంచెస్ అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. 30 పైన ఉన్నది పెద్ద సైజ్, 30 లోపల ఉన్నది చిన్న సైజు. ఏ సైజు వరకైనా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది 30 పైన ఉన్న వాళ్ళకు పెద్దది, 30 లోపు ఉన్న వాళ్ళకి చిన్నది. 30, 31 మధ్యలో ఇటు నుంచి ఇటు ఉంటే చిన్న సైజు, 31 పైన ఉంటే పెద్ద సైజు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి మనం ఇక్కడ 9 ఇంచులు వచ్చింది కదా, 9 ఇంచులు వచ్చినప్పుడు మనము హ్యాండ్ డౌన్ ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఈ డౌన్ వచ్చేసి వాళ్ళు కొంచెం మన బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ ఇవ్వకపోయినా కూడా మళ్ళీ ఇలాంటి మనం ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత చెప్పినా చేతి హైట్ వచ్చేసి 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచులు ఉన్నప్పుడు మనం ఎంత 3 ఇంచుల వరకు మార్క్ వేసుకోవాలండి. 3 ఇంచుల వరకు మార్క్ వేసుకొని ఇలా మనం మార్క్ తీసుకుంటే మనకు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏం చేయాలంటే ఒకవేళ మీకు క్రాస్గా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే క్లాత్ వచ్చేసి చాలా స్ట్రైట్గానే ఉంది. ఇలాంటి స్కేల్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది కొత్త టైలర్స్కి అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనం ఇది కట్ చేసేటప్పుడు చాలాసార్లు నేను స్టార్టింగ్లో కూడా మిస్టేక్ అయిపోయేది అన్నట్టు. ఇప్పుడు ఇలా కట్ చేసినప్పుడు మనం హోంవర్క్ రాస్తుంటే క్రాస్ ఎలా అవుతుంది అలా పోతుంది అన్నట్టు. ఇలాంటి స్కేల్ అనుకున్నది అనుకో మనకు కరెక్ట్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ అనేది ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే మనకు క్లాత్ ఎంత క్రాస్ ఉన్నది అనేది ఇందులో తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ అయితే కరెక్ట్గా ఉంది, నేను ఎక్స్ట్రా అయితే ఏం కట్ చేయట్లేదు. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలన్నట్టు. 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్న తర్వాత హెమ్మింగ్ కోసం 1 ఇంచు తీసుకుంటున్నాను. 3/4 ఇంచు అలా తీసుకోవచ్చు అండి. నేను క్లాత్ ఎక్స్ట్రా ఉందని కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది చూసారు కదా ఎక్స్ట్రా నడుము పట్టి దగ్గర ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు నేను కట్ చేసేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి కోసం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, బ్లౌజ్ హైట్ అనమాట. ఇప్పుడు ఇదైతే హైట్ తీసుకోవాలి. ఈ నడుము దగ్గర నుంచి కింద భుజం ఇక్కడ నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదా వెనక సైడ్ది, ఆ కుట్టు దగ్గర పట్టుకొని మళ్ళీ భుజం దగ్గరికి ఇట్లా పట్టుకోండి. ఈ నుంచి ఇక్కడికి కరెక్ట్ ఈ నుంచి భుజం నుంచి ఇది వదిలేసేయాలండి. ఇది హెమ్మింగ్ పట్టి ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ నుంచి పైన లైన్ నుంచి మనం ఇలా పట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఎంత 1/2 ఇంచు మన ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా నేను ఇప్పుడు సైడ్ జాకెట్తో చూపిస్తున్నాను కాబట్టి మీకు అదే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం నడుముకైతే పెట్టేసుకోవాలి. నడుము నుంచి టైట్ ఏడదాకా ఉంది ఈ క్లాత్, ఈ నడుము కరెక్ట్ నడుము నుంచి అంటే గల్ల నుంచి గల్ల మిడిల్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ కుట్ల నుంచి కరెక్ట్ పడితే మనకు గల్ల మిడిల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏంటి? టైట్ కుట్ట అనమాట. టైట్ కుట్లు ఏడదాకుండా ఆడ వరకు ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకోవాలి కదా మనం వెనకాల భుజం నుంచి కిందకు ఉంటుంది కదా టక్స్,
ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది టైట్ కుట్టు, ఇది వచ్చేసి టక్స్ అనమాట. ఇప్పుడు దీనికోసం మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి కదా. 2 ఇంచెస్ అయితే మీరు ఐడియా ఉంటేనే డైరెక్ట్ మార్క్ వేసుకోవచ్చు, లేదంటే ఒకసారి ఇలా టేప్ పెట్టేసి అయితే మార్క్ వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇదైతే టక్స్ కోసం, ఇది వచ్చేసి టైట్ కుట్టు తీసుకున్నా, ఇది టక్స్ కోసం అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉందా నడుము నుంచి కరెక్ట్ ఇది మిడిల్ పట్టుకున్నాం కదా, గల్ల మిడిల్ నుంచి. ఇప్పుడు ఇవి రెండు ఇక్కడ ఏమైతే అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అయితే గల్ల కొంచెం క్రాస్ ఉన్నా కూడా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఈ 2 భుజాలు పైన భుజం మీద కుట్టు ఉంటుంది కదా, ఈ 2 భుజాలు ఒక జాగాలో పట్టుకోవాలి. పట్టుకొని ఇలా లాగి పట్టేసుకున్నట్టయితే మనకు ఇక్కడ మిడిల్ అయితే వచ్చేసి ఆ నుంచి మళ్ళీ ఇక్కడ నడుము కుట్లు టైట్గా ఉంటాయి కదా, ఆ టైట్ వరకు పట్టుకొని ఇట్లా వెనక నుంచి వెళ్ళి ఇప్పుడు ఈపు నుంచి వెళ్ళి మధ్యలో మిడిల్ నుంచి వెళ్ళి కళ్ళ వరకు ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మార్క్ వేసుకొని ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే అంతకంటే ఎక్కువ అయితే వద్దు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నడుము కుట్లు, అదే లూజ్ కుట్లు ఉంటాయి కదా, నడుము కుట్లు అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ అండి, క్రాస్ కటింగ్ అయితే కాదు, సాదా బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఏం చేయాలి మనము, ఇప్పుడు ఇది టైట్ కుట్ ఎక్కడ తీసుకున్నాం మనం, ఇప్పుడు ఇది వచ్చేసి మన టక్స్ కోసం కదా. ఇప్పుడు టైట్ కుట్ వచ్చేసి ఇది కాబట్టి ఇది ఉందా, నడుము నుంచి వెళ్ళి చంక వరకు ఎంత ఉంది ఇక్కడికి మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ కొంతమంది టైలర్స్ కొంచెం ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు, దీన్ని మనం చూసుకొని కట్ చేసేయాలి, మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మీకైతే చూపించడం కోసం ఇప్పుడు టైట్ కుట్ ఉంది కదా, టైట్ కుట్ దగ్గర అయితే మనం మార్క్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ స్ట్రేట్ ఒకటి లైన్ ఇలా వేసుకున్నామంటే కొత్త వారికి అయితే ఇలాగైతేనే మంచి ఈజీగా వస్తుంది. అంటే క్లాత్ కూడా ఎక్కువ తక్కువ కూడా పట్టదనమాట. కొంచెం ఎక్కువనే ఉండాలి, నేర్చుకునేటోళ్ళకి మాత్రం తక్కువ మాత్రం అస్సలు ఉండద్దు, ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కానీ కుట్టిన తర్వాత. ఓకేనా. ఇప్పుడు ఇదైతే నడుము నుంచి చంక వరకు హైట్ అయితే కొలుసుకున్నాం కదా. మరి కొలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, షోల్డర్ చెక్ చేసుకోవాలన్నట్టు. షోల్డర్ ఎంత, ఇప్పుడు ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి కదా, హెమ్మింగ్ పట్టికి ఎంత ఉంచుకుంటాం మనము, 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా టేప్ పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్, కొంతమంది కుట్టు వేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటారు, 1/2 ఇంచ్ కూడా పెట్టుకుంటారు. నేనైతే 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ చూసుకుంటే ఎంత ఉంది, 3.5 ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3.5 షోల్డర్ పెట్టుకున్నప్పుడు గల్ల తీసుకోవాలి కదా. గల్ల వచ్చేసి మీడియం సైజే కాబట్టి కొంచెం పెద్దవిడ అనమాట, షోల్డర్ అలాంటిది ఏం జారొద్దు అనమాట. ఈమెకు వచ్చేసి అయితే 2 ఇంచులు తీసుకుంటున్నానండి నేను. ఇక్కడ గల్ల వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఆమెకి ఎంత ఉంది, ఇక్కడ 3.5 అవుతుంది. కాటన్ బ్లౌజ్ ఆల్రెడీ మళ్ళీ వాటర్లో వేస్తే కొంచెం షింక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా మార్క్ వేసి అయితే చెక్ చేసుకుందాం మనం. మీ క్లారిటీ కోసం చూపిస్తున్నాను. ఇటు ఒక 1/2 ఇంచ్ పోతే చూసారు కదా కరెక్ట్ వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు పోతుంది, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పోతుంది. ఇదనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం సేమ్ ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే 2.5 తీసుకుందాం. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట నెక్కి అయితే, ఇలాగనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ మీకు రౌండ్ ఇలా లైన్ వేసే అలవాటు ఉంటేనేమో వేయండి, లేదంటే ఇలాంటి స్కేల్ మీరు వాడినా కూడా మీకు రౌండ్ అనేది క్లియర్గా వచ్చేస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఇదైతే క్లియర్ కదా మీకు. హైటు ఇప్పుడు షోల్డర్ ఇదంతా మనం ఎక్స్ట్రా ఎంత 1/2 ఇంచ్ ఇక్కడే తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఒకసారి చంక డౌన్ చూసుకోవాలి. బాడీ పార్ట్ చంక డౌన్ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది అనమాట. 5.5 అంటే ఆమె హ్యాండ్ వచ్చేసి చిన్నగానే ఉందండి, కొంచెం బక్కగా ఉంది, అందుకనేసి నేను కూడా 5.5 తీసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం 6 తీసుకున్నాం అనుకో, ఆమెకు హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఏమైనా ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సేమ్ యాస్టీజ్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎంత తీసుకున్నా, 5.5 కిలో మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా స్ట్రేట్ లైన్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం ఇప్పుడు 5.5 వచ్చింది కదా. మళ్ళీ అందులో ఎప్పుడైనా నేను చాలా వీడియోలో అయితే చెప్పే ఉంచాను కదా, ఇలాంటి సైజు వల్ల గల్లింత మీదుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా 1.5 తీసుకోవాలండి. ఖచ్చితంగా తక్కువనైతే ఉండొద్దు. తక్కువ తీసినట్టయితే ఇక్కడ షోల్డర్ దగ్గర వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది, మొత్తం బ్లౌజ్ వచ్చేసి పైకి ఎక్కుతుంది అనమాట. అందుకనేసి ఎప్పుడు కానీ 1.5 అయితే తీసుకోవాలి. ఓకేనా. ఇలా 1.5 తీసుకున్న తర్వాత మీరు ఆర్మ్ స్కేల్ తోటి ఒకసారి ఇలా రౌండ్ వేసుకోండి.
ఈ స్కేల్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుందండి, కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను. ఇలా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం సైజ్ బ్లౌజ్ తోటి చెక్ చేసుకుందాము. ఎలా చెక్ చేసుకుందాం అనేది కూడా చూపిస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ సైడ్ అన్నట్టు, రైట్ సైడ్ ముందు బాగుంది, ఇది వెనుక సైడ్ అనమాట రైట్ సైడ్ది. ఇప్పుడు ఉల్టా తీసేసి ఒక్కసారి ఇలా గల్ల షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు ఇక్కడ భుజం పైన వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి ఇలా పట్టుకుంటే మనకు గల్ల తెలిసిపోతుంది, వెడల్పు ఉందా తక్కువ వచ్చిందా ఇంకేమో కొంచెం వెడల్పు పెట్టాలా అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కరెక్ట్ వచ్చింది చూసారా, 1.5 ఇంచ్ సరిపోయింది అన్నట్టు సంక డౌన్ వచ్చేసి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు కలిపి చూద్దాం ఒక్కసారి. భుజం మించెలు పట్టాలని చెప్పిన కదా, భుజం మించెలు ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి గల్ల కొంచెం వెడల్పు అవుతుందా మరి తక్కువ అవుతుందా చెక్ చేసుకోవాలన్నట్టు. కాటన్ బ్లౌజులు తొందర ఈజీగా అర్థం కావండి. ఇలా అనమాట. ఒక్కసారి ఇలా మనం కనుక చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, గల్ల వెడల్పు వచ్చింది చూసారు కదా, గల్ల వెడల్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఈమెకి ఎంత తీయాలి, మినిమం కనీసం 2 పావన్న తీయాలి. వెడల్పు అయితే గల్లనైతే చాలా వెడల్పే ఉంది, మరి ఇది ఎలా ఉందనేది తెలియదు. గల్లనైతే కొంచెం డీప్ వెడల్పు అయితే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. కట్ చేసుకోక ముందుకే చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఆమె సైజ్ వచ్చేసి ఇప్పుడు మనం 2 పావు తీసుకోవాలి. ఇక్కడ 2 పావు తీసుకుంటే ఏమవుతుంది, గల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుగుతుంది. ఇప్పుడు ఆ గల్ల పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ పెడితే మళ్ళీ గల్ల జారిపోతుంది అన్నట్టు. 2 పావు మరి ఇక్కడ ఒక పావించి కలపాలి కదా. ఇప్పుడు ఆడ పావించి జరుపుకున్నప్పుడు ఇక్కడ ఒక పావించి అనమాట. ఇలా జరుపుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి 1.5 ఇంచ్ అలా మార్పు వేసుకోండి. ఇలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము, అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కొత్త పిల్లలైతే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చాలా వరకు ఎంత పెద్ద ఫేమస్ టైలర్ అయినా కూడా ఎక్కడో ఒకడ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. టైలరింగ్ చేసే వాళ్ళు చాలామంది భయపడే టైలరింగ్ మానేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకేనా, ఇలాగనమాట. ఇప్పుడు ఇదైతే క్లియర్ అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 పావు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ 3 పావు ఉంది. దీన్ని ఇటు పావించి మనం జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా జరపవలసి వచ్చింది కాబట్టి ముందు వీడియోలోనైతే చెప్పిస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి రౌండ్గా. మీకు వీడియో తరపున ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సిస్టర్స్, ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి ఏం చెప్పినా నేను, సాదా కటింగ్ అని చెప్పాను కదా. సాదా కటింగ్ అన్నప్పుడు మనం ఎలా వేసుకోవాలి, సాదా కటింగ్ అయితే. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా క్రాస్ కటింగ్ అయితే ఇలా ఉండాలి, ఇలా గుంజితే మన క్లాత్ అనేది సాగిపోతుంది అన్నట్టు. క్రాస్ కటింగ్ అనమాట అది. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మరి సాదా కటింగ్ కదా, సాదా కటింగ్ అంటే ఇలా అనమాట. స్ట్రేట్ లైన్స్ ఉండాలి ఇప్పుడు, కానీ క్రాస్ లైన్స్ లేకుండా చూసుకోండి, స్ట్రేట్ లైన్స్ ఉండాలి. ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలండి. ముందు భాగం కట్ చేస్తున్నాను కాబట్టి, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఇలా కరెక్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సైడ్ మొత్తం మార్కింగ్ తీసుకోండి మీరు రౌండ్గా. ఇలా ఓకేనా. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేయండి. చూసారు కదా, మనకైతే మార్కింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే గల్ల చూసుకోవాలన్నమాట. గల్ల ఎలా చూసుకోవాలి, ఎప్పుడు కానీ మీకు గల్ల అర్థం కాకపోతే ఒకసారి అయితే చూడండి. గల్ల ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తున్నాను. ఇలా ఉక్స్లో అయితే పెట్టేసేయండి. మనం ముందు భాగం వచ్చేసి ఉక్స్ అయితే ఇలా పెట్టేసుకున్నారనుకో మీకు గల్ల ఎంత హైట్ ఉన్నదని అయితే తెలిసిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ ఇలా పెట్టుకున్నారనుకో
ఇప్పుడు గల్ల ఎంత ఉన్నది అనేది ఈజీగా తెలిసిపోయింది. మీరు ఇలా చెక్ చేసుకున్నా పర్లేదు. ఒకవేళ ఇలా కనుక చెక్ చేసినట్టయితే మీకు ఎంత వస్తుందో తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఇలా చెక్ చేసుకున్నట్టయితే ఇది ఒక రకంగా వస్తుంది. మీరు ఇప్పుడు టేప్ ఎక్కడ ఎలా పెట్టారో సేమ్ గల్ల కాడ కూడా అట్లా పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇదైతే 5.5 ఉంది. ఆవిడ నెక్ వచ్చేసి ఈ విధంగా కనుక చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎప్పుడైనా గల్ల డౌట్ ఉన్నట్టయితే ఇలా ఉక్స్ పెట్టేసుకొని ఈ విధంగా మన కరెక్ట్ గల్ల మెజర్మెంట్ తెలవాలంటే ఇలా షోల్డర్ పైనుంచి వెళ్ళి ఇలా కరెక్ట్ తెలుసుకుంటే మనకు గల్ల ఎలా కొలుచుకోవాలి, ఎంత కరెక్ట్ ఉండాలి అనేది అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇదన్నమాట 5.5 ఉంది కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఎంత ఉంది? 5.5 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం సీదా లైన్ నుంచి కొలుచుకున్నాం కదా. బ్లౌజ్ వచ్చేసి సాదా జాకెట్ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసి 5.5 పట్టుకోవాలన్నమాట. 5.5 అంటే ఇక్కడికి ఉంది. ఓకేనా? 7కి అనమాట. ఇలా ఉన్న తర్వాత మనం ఒకసారి కరెక్ట్ చారుకొని అయితే ఇలా తీసుకుందామండి. తీసుకున్న తర్వాత మనకు రౌండ్ అనేది మీకు అలవాటు ఉంటే డైరెక్ట్ తీసుకోండి, లేకపోతే స్కేల్ తోటి అయినా తీసుకోండి. సారీ, అలాగే మీకు ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇలా వేసి మనం మార్కింగ్ వేసుకుంటాం కదా. ఇలా వేసినప్పుడు ఎప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కాదండి, ఇది గుర్తుంచుకోండి. ఈ లైన్ కాదు. ఓకేనా? ఈ లైన్ మనకు కరెక్ట్ లైన్ అనేది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఏలు పెట్టి ఇది మనం వేసినప్పుడు ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసుకోండి. వేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ అనేది చంక డౌన్ మనం ఎంత తీసుకున్నాం అనేది ముందు భాగాన్ని కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇలా మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మనం డౌన్ తీసుకోవాలన్నమాట. డౌన్ ఎంత తీసుకోవాలి ముందు వచ్చేసి అనేసి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం? 1.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక 1/2 ఇంచ్ తగ్గించాలన్నమాట. 1/2 ఇంచ్ తగ్గిస్తే ఎంత అవుతుంది? 1 ఇంచ్ అవుతుంది. 1 ఇంచ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఒక 1/2 ఇంచ్ తగ్గించి లొతుకు అయితే తీస్తున్నాం అన్నమాట. ముందు భాగంలో ఇది లొతుకు డౌన్ ముంగట సైడ్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం? 2.5 తీసుకున్నాం అన్నమాట. 2.5 అండ్ మనకి ఇక్కడ ఒకటి ఎంత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉక్స్ల పట్టి కోసం జాయింట్ కోసం కావాలి కదా, దానికోసం మనం 1/2 ఇంచ్ అంటే 2.5 తీసుకున్నాం. వెనకది వచ్చేసి 2.5 తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇక్కడైతే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? ముందు భాగం వచ్చేసి ఉక్స్ల దగ్గర కాజా పట్టి ఎంత ఉందనేది మనం ఇట్లా సైజ్ జాకెట్ తోటి అయితే ఈజీ అండి. ఇంకా టేప్ కొలతల కంటే నాకు సైజ్ జాకెట్ తోటి ఈజీ అనిపిస్తుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇక్కడ కుట్టు కోసం కావాలి కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసము 1/2 ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, జాయింట్ వేసిన కాడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక టక్స్ పెడతాం కదా, ఈ టక్స్ కోసం ఒక 1/2 ఇంచ్. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం గల్ల దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇప్పుడు ఈడనైతే షేప్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా, అక్కడ ఒక మార్క్ వేసుకుని ఇది ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, ఈ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇది సాదా కటింగే కాబట్టి లాగినా ఏం చేసినా కూడా పెద్ద తేడా తెలియదండి. క్రాస్ కటింగ్ అయితే లాగకూడదు. కానీ సేమ్ మళ్ళీ మనం ఏం చేసినాం, ఇప్పుడు ఉల్టా నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ భుజం కుట్టు దగ్గర అంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదిలేసిన కాడి నుంచి ఇప్పుడు కుట్టు ఎక్కడ ఉందో కుట్టు నుంచి అలా సీదా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నట్టయితే మీకు చెస్ట్ హైట్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇలా ఒక మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కింద అనుకోండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు మనకు వచ్చేసాక ఖర్చు కింద. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా మనం పట్టుకున్నట్టయితే మనకు హైట్ తెలిసిపోతుంది అన్నట్టు. ముందు ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ షేప్కు ఇక్కడికి జాయింట్ చేస్తాం కదా, అక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది ఒక 1/2 ఇంచ్. మరి ఇక్కడ కూడా చెస్ట్కి ఇంకో కుట్టి ఇది ఇష్టం అండి, పెట్టాలంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. దీనికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసి చూస్తున్నాను. ఇలా అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం ముందు భాగం చెస్ట్ హైట్ దగ్గర చూసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి దీనికి మనం మళ్ళీ కరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం. సాదా బ్లౌజులు అయితే ఎన్నైనా కట్ చేయొచ్చు అండి. ఒకదాని మీద ఒకటి పెట్టి నేను ఒక్కొక్కసారి 4 కట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటి కొంచెం క్లాత్ వచ్చేసి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారని నేను సింగిల్ క్లాత్ మీదనే చూపిస్తున్నాను. అలాగే సిస్టర్స్, మన వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా మిస్టేక్లు మీకు ఏమైనా అనిపించినా కూడా
కంపల్సరీ కామెంట్ చేయొచ్చు సిస్టర్స్. ఓకేనా, వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎప్పుడైనా కూడా మనకు ఏం చేస్తామంటే కటింగ్ చేసేటప్పుడు లైన్ పైనుంచి కట్ చేస్తారండి. కొత్త వాళ్ళు అయితే లైన్ పైనుంచి కట్ చేస్తూ ఉంటారు. మనం చుట్టూ రౌండ్ మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మార్కింగ్ అనేది ఒక పావించ్ అన్న వస్తుంది. గీసిన దాని మీద గీసే వరకు పావించి వస్తుంది మార్కర్ తోటి. అదే చాపీస్ తోటి అయితే ½ ఇంచ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద కట్ చేయకుండా మనం మార్క్ వేసుకున్న దాని పక్కనంటే లేదంటే డైరెక్ట్ మిడిల్ నుంచి ఎలా రావాలండి. మార్కింగ్ పైన మాత్రం కట్ చేయదు. కట్ చేసినప్పుడు మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా అయిపోయి ముడత వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా సిస్టర్స్, ఇదైతే అర్థమైంది కదా. ముందు భాగం అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది షేప్ దగ్గర ముడతలు వస్తుంది అక్క, ముడత వస్తుంది అని చెప్తా ఉంటారు కదా. అది ఎందుకు వస్తుందో చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బ్లౌజ్ ఎప్పుడైనా సరే కానీ కామన్గా అందతోటి 2, 2.5 కొత్త టైలర్స్ అయితే అలాగే చేస్తూ ఉంటారండి. మనం ఏం చేస్తాం కామన్గా ఇది వచ్చేసి మనకు నేర్పించేటప్పుడు అట్లా చెప్తారు. ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 2 ఇట్లా చెప్తారు. దాన్ని బట్టి మనం ఇవి జాయింట్ వేయాలన్నప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ షేప్ అనేది వెడల్పు వచ్చి ఇక్కడ ముడత వస్తూ ఉంటుంది. చెస్ట్ దగ్గర వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చినా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం మెజర్మెంట్ చూసుకోవాలనేది అయితే చెప్పేస్తాను. ఇలా అయితే మనకైతే 2 ఫోల్డింగ్లోనైతే వస్తుందండి షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు ఈ పాత సైజ్ ఉంటుంది కదా, పాత సైజ్ అయితే నీట్గా ఉందండి, ఎక్కడ ముడత అనేది లేదు. అందుకని నేను దీంతో తీసుకుంటున్నాను. మీకు చూపిస్తా అది ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుంది అనేది. ఇప్పుడు ఇలా కరెక్ట్ కింది నుంచి ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ మార్క్ వేసుకొని గుట్ట దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ అనమాట. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ లూజు ఎంత ఉంది మన నడుము వరకు. మనమైతే ఇది ఎక్స్ట్రా ఎంత 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ కానీ తక్కువ ఉంది. నేను 2 ఇంచెస్ అయితే పెట్టేసిన. ఈ నుంచి ఇది టైట్ ఉంటుంది కదా నడుము దగ్గర, టైట్ షేప్ బెల్ట్ టైట్ అండ్ హైట్ చూసుకుంటా. టైట్ దగ్గర నుంచి కింద నుంచి పైకి పట్టుకుంటే మనకి ఇక్కడ హైట్ తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. ఓకేనా, మరి ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇది అయితే ఇప్పుడు మనకి హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇలా హోల్ అయితే మనకి హెమ్మింగ్లో పోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఈ నుంచి ఇడికి కొలుసుకుంటే 2 వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేసరికి 2 వచ్చింది. ఇప్పుడు ఇంట్లో చూస్తే 3 వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఇంట్లో చూస్తే 2 ఇంచులు వచ్చింది. మరి ఇక్కడ ముడత రాదా. ఇప్పుడు ఇది దీనికి ఇక్కడ జాయింట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ అన్న వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ సైడ్లు కుట్లు ఎత్తా అంటే ముడతలన్న వస్తుంది అన్నట్టు. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేసినాం ఇక్కడ, సరే ఇది ఓకే, ఇది కరెక్టే ఉంది. మరి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఎక్స్ట్రా ఇక్కడ ఒకటి మార్కింగ్ కోసం అయితే ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అలాగనమాట. ½ ఇంచు వద్దు అనుకుంటే మేము పెట్టాము అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని నుంచి షేప్ కరెక్ట్ కూర్చోవాలంటే ఒక ½ ఇంచ్ అయితే పైకి మార్క్ వేసుకుంటేనే బెస్ట్ అంటాను. ప్రతి బ్లౌజ్కి అయితే మన వీడియోలో చాలా వీడియోలోనైతే చెప్పేశాను ఇలాగనమాట. ఒక ½ ఇంచు ఆ మూల నుంచి క్రాస్ తీసుకున్నాం అనుకో మనకు బ్లౌజ్ అనేది బాగా కూర్చుంటుందండి. షేప్ కూడా కరెక్ట్ కూర్చుంటుంది. ముందు భాగం వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ నుంచి వీడికి ఎంత ఉంది, 2.5 వచ్చింది. ఇప్పుడు ఈ గీత వరకు అయితే 2.5 వచ్చింది. ఇలా కుట్టు ½ ఇంచ్ ఓంగా ఈడికి రాగా 2.5 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే 3 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3 ఇంచులు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి మార్క్ అయితే వేసుకుంటాం కదా. ఇప్పుడు కామన్గా ఇక్కడ నుంచి ఇక్కడికొకటి, ఈ నుంచి ఇక్కడికొకటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికొకటి వేసినప్పుడు ఇది ఒక ½ ఇంచ్ ఇలా పోతుంది కదా. ½ ఇంచ్ ఇలా పోయినప్పుడు ఈ 2.5 కాస్త 3 ఇంచులు అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా ఈ ½ ఇంచ్ ½ ఇంచ్ మీదికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్గా 3 ఇంచెస్ 3.5 అయితే జాయిన్ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఇక్కడ కరెక్ట్ కూర్చుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్ పెద్దగా ఉన్నప్పుడు ఇప్పుడు దీనికంటే ఈ బ్లౌజ్ కంటే మీరు ఎప్పుడు బ్లౌజ్ చెక్ కుట్టినా కూడా దీనికంటే ఇది కలిపిన దీనికి ఇది జాయింట్ చేసినా కూడా ఇది కిందికి రావద్దు అనమాట. అప్పుడు బ్లౌజ్ ఇక్కడ కరెక్ట్ కూర్చుంటుంది. కానీ అలాగని ఇది కరెక్ట్ ఉండాలని దీన్ని కట్ చేయకండి. ఇది వచ్చేసి మళ్ళీ చిన్నగా అయితే బ్లౌజ్ అంతా మీదికి పోతుంది అనమాట. ఈ స్పేస్ వచ్చేసి ఇది కరెక్ట్ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన దాంతో వాళ్ళకి చెస్ట్ లూజ్ అనిపిస్తుంది అంటేనే మీదికి పెట్టాలన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే ఒక్క లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి. మీరు కనుక కామెంట్ చేసినట్టయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా,
ఇలా అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ వేసుకొని చూడాలి. ఇక్కడ వేసుకొని చూస్తే ఏమవుతుంది మనకి, ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా, ఇప్పుడు ఈ వెనక పార్ట్ వచ్చేసి మనం 2 జాయింట్ చేసినప్పుడు ఇది ఇంట్లోకి ఆటోమేటిక్గా కలిసిపోతుంది అనమాట. ఓకేనా, ఇదనమాట మనకైతే పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చేసినట్టే. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా సిస్టర్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఇంకేమైనా అర్థం కాని ఉంటే అడగండి. ఓకేనా మరి, బాయ్.